హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫై టాక్స్. అంచనాలు మించిపోతున్న కాంతార 2 2024లో కూడా లేనట్టే. కాంతార 2 సినిమా ఎందుకింత ఆలస్యం అవుతుంది? షూటింగ్ లేట్ అవుతుందా? లేదంటే కథపరంగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? బడ్జెట్ అదుపు తప్పుతున్నా కూడా నిర్మాతలంత నిశ్చింతంగా ఉండటానికి కారణమేంటి? ఏ లెక్కన సీక్వెల్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నారు? అసలు కాంతార 2 వచ్చేదెప్పుడు? 2024లో కూడా రాదా? జైలర్లో ఓ డైలాగ్ ఉంటుంది, వర్త్ వర్మ వర్త్ అని. ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్త్ అనిపిస్తే ఎదురు చూపులన్నీ మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు కాంతార 2 విషయంలో కూడా ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. గతేడాది విడుదలైన కాంతార దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 400 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం కర్ణాటకలోని భూతకోల సాంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. గతేడాదే కాంతార 2 కూడా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ మధ్య వచ్చిన టీజర్లో రిషబ్ శెట్టి లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. అయితే అంతా అనుకున్నట్లు ఇది సీక్వెల్ మాత్రం కాదు, ప్రీక్వెల్. కాంతార కథకి చాలా చరిత్ర ఉందని, అసలు కథ అంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. సమ్మర్ 2024కి కాంతార ఏ లెజెండ్ రిలీజ్ ప్లాన్ చేసిన పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా 2024 దసరాకు లేనట్టే. 2025 సంక్రాంతి సీజన్లో రావచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ లిమిట్స్ లేకుండా హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని 150 కోట్లతో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగుతో పాటు కన్నడం, తమిళ్, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్లోనూ కాంతార 2 విడుదల కానుంది. వచ్చే ఏడాది ఆస్కర్కు తమ సినిమాను పంపించాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.